నమస్తే. అన్‌స్టాపబుల్ రివ్యూస్ 2.0కి స్వాగతం. 27th సెప్టెంబర్ ఎపిసోడ్. ఓపెన్ చేస్తే పృథ్వీకి గార్డెన్‌లోని విష్ణు ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. దెబ్బ తగిలిందా? నొప్పి పెడుతుందా నాన్న? అయ్యో అంటే వాడు కూడా అటెన్షన్ అంతని ఇష్టపడుతూ చక్కగా చేయించుకుంటున్నాడు. ఎక్కడ లోపల బెడ్రూమ్స్‌లో అతాకుతలం అయిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఏం చేస్తుంది విష్ణు? మళ్ళీ మొదలుపెట్టిందా? మారిపోయిన అన్నది మళ్ళీ పృథ్వీని తోని అంటే కంటెంట్ ఇస్తుంది. అంటే మనకి కంటెంట్ ఇస్తుంది అని అన్నట్టు అనిపించింది. బట్ వాళ్ళ ఫీలింగ్స్ చూస్తే అలా అనిపించలేదు. నెక్స్ట్ అయిన ఒక ఇన్సిడెంట్ వల్ల సీత కూడా కొంచెం సీరియస్ తీసుకొని, ఎందుకంటే ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది అమ్మాయికి. షీ నోస్ వాట్ ఇట్ ఈస్ టు బీ ఇన్ అ రిలేషన్షిప్. బ్రేకప్ అవుతే ఎలా ఉంటుంది అన్నది. సో ఏదో కొంచెం శృతి మించుతుందేమో అన్నట్టు సీత ఫీల్ అయింది. ఈలోగా అక్కడ గార్డెన్లోని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ బెడ్రూమ్లో ప్రేరణ, సీత, నేనిక. నేనిక ఎక్కువ దేంట్లో పార్టిసిపేట్ చేయొద్దు యాక్చువల్లీ, సీరియస్లీ ఇంటూ ద కాన్వర్సేషన్. సోనియా వచ్చి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ఇస్తుందని తెలిసి కూడా కావాలని ఇగ్నోర్ చేస్తూ నాకు అనిపించింది. సిగరెట్ తాగుతున్న నిఖిల్, రారా ఎంతసేపు నీకోసం వెయిట్ చేయండి, రారా పృథ్వీ రారా అనుకుంటూ ఇద్దరిని పిలుచుకొని డిన్నర్కి వెళ్తుంది. ఇక్కడ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతుంది విష్ణు. చాలా హ్యాపీగా, అబ్బా నేను ఫస్ట్ ఎయిడ్ ఇచ్చాను మా పృథ్వీకి, మా క్యూటీ గడికి అన్నట్టు వస్తుంది. వస్తుంటే రావడమే ప్రేరణ చిన్న అటాక్. మారిపోయినన్నావు అంటే, అబ్బా సఫకేటింగ్గా ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక రీజన్ ఇస్తున్నారు, నాకు నచ్చటం లేదు. ఐ నో మై లిమిట్స్, ఐ నో మై బౌండరీస్. నేనేం చిన్న పిల్లని కాను. అంతమందికి లైఫ్లో అంటే షీఈస్ గెటింగ్ అట్రాక్టెడ్ అని డైరెక్ట్గా చెప్తుంది. అంతమందికి లైఫ్లో ఇలాంటి ఒక సిట్యుయేషన్ వస్తుంది, నా కంట్రోల్లో నేను ఉన్నాను, నాకు తెలుసు అని చెప్పి చాలా సఫకేటింగ్ ఉంది నాకు. ప్రతి ఒక్కళ్ళు ఇలా ఏదో రీజన్స్ చెప్తున్నారు అని షీ డింట్ లైక్ ది సిట్యుయేషన్. బట్ చాలా స్మూత్గా, చాలా స్మార్ట్గా, ఐ లైక్ హిమ్ రా, ఐ విల్ టాక్ టు పృథ్వీ, ఓకే హ్యూమానిటీ కోసం చేశాను, ఓకే ఓకే నీకైనా చేస్తాట్రా అని సీతాని గెలుతుంది. సీత అన్నది నా ప్రయారిటీస్ వేరే, తన ప్రయారిటీస్ వేరే, తనతో కంపేర్ చేయకంటే మీతో ఇదే ప్రాబ్లము, మీతో చెప్పడమే నాకు భయం, అందుకని నేను అసలు మీతోని డిస్కస్ చేయను అని అంటే దగ్గరికి తీసుకొని సీత ఓకే యా అండర్స్టాండ్ అన్నది. ప్రేరణ వెంటనే స్విచ్ ఓవర్ అయిపోయింది. స్విచ్ ఓవర్ అయిపోయి ఓకే చిల్, తనకు నచ్చిన చేయని చూద్దాంలే అని చెప్పి షీ కెన్ అండర్స్టాండ్ అన్నట్టు సీరియస్ అవ్వకుండా ఇష్యూని చాలా తేలిక చేసేసి కొన్ని కమాన్ కమాన్ అని ఏదో మాట్లాడుకుంటున్నారు. అక్కడ వెంటనే మార్నింగ్ సాంగ్ చిల్ బ్రో నన్న చిల్ బ్రో నాకు అర్థమైపోయింది. ఇవాళంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్లోనే బిగ్ బాస్ మూడ్ సెట్ చేస్తున్నారన్నమాట అనుకున్నాను. సోనియా నిఖిల్తోని ఈలోగా అంటే మనం ఏదో పట్టించుకోలేదు, గార్డెన్లో ఫస్ట్ ఎయిడ్ చేసిన మామూలుగా భోజనాలు పిలుచుకొని వెళ్ళిపోయిందని అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. వెంటనే నిఖిల్ని కూర్చోబెట్టి ఈ మధ్యన కొంతగా అలా బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడడం బాగా రోజు ఈ బిగ్ బాస్ వెంటనే గుసగుసలు ఆడకండి అని లైవ్లో అంటూనే ఉన్నారు. ప్రేరణ ముద్దుగా ఉదయం కూడా గుసగుసలు ఆడుకుంటున్నారా, ఆడుకోవచ్చా అని ఎంత క్యూట్గా అడిగిందా పూరీలొత్తుతూ లైవ్లోని. వాళ్ళ ఆ అమ్మాయికి గుసగుసలు ఆడడమే ప్రయారిటీ. బయటికి ముగ్గురు మెయిన్ శేఖర్ మాస్టరు, తర్వాత బేబక్క వచ్చారు కదా, ఇంటర్వ్యూలు అన్నిట్లో చెప్తున్నారు నైట్ అంతా గుసగుసలు ఆడుతూనే ఉంటుంది అమ్మాయి, అలా చెవులో చెప్తూనే ఉంటుంది పృథ్వీని నిఖిల్ని ఖాళీగా ఉండనివ్వదు, ఎవరితో కలవనివ్వదు అని. అయితే ఇందులో ఇవాళ లైవ్లో ఒక దగ్గర చూశాను, గ్రాసరీ తెచ్చుకున్న దగ్గర అయితే వీళ్ళకి అంత అమాయకుడిలా కనిపిస్తున్నాడు నిఖిల్. పెద్దరాయుడిలాగా వాళ్ళు అడిగే వెంటనే అన్నీ ఇచ్చేస్తావు అనుకున్నాను, దేవుడా నువ్వు అలా ఇవ్వకూడదు వాడు అని అనుకున్నాను అని సెల్ఫిష్గా మాట. వీళ్ళే అన్నీ తెచ్చుకున్నారు. బజార్ ముందు మోగింది. అక్కడ చిన్న మిస్అండర్స్టాండింగో లేకపోతే తప్పుడు డెసిషన్లో వల్ల కొంచెం కాంతార టీంకి కొంచెం నష్టం జరిగింది చెప్తాను ఎలాగో. అయితే ఇక్కడ సోనియా
ఇలాగా మధ్యాహ్నం నిఖిల్ని ఓ తెగ రెచ్చగొట్టేస్తుంది. పృథ్వీ గారిని చూస్తుంటే భయం వేస్తుంది. ఎవరో అన్నారు నైనిక ఎవరో గ్రాండ్ మదర్ లాగా చూస్తుంది పృథ్వీని, మదర్ కాదు సిస్టర్ కాదు అని జోక్ చేస్తున్నారు. భయం వేస్తుందిరా, వాడు నిజమో అబద్ధం కనుక అట్రాక్షను చాలా సాఫ్ట్ కార్నరు అమ్మాయి అంటే విష్ణు గురించి హీస్ ఫాలోయింగ్ ఫర్ హర్ అంటే ఏంటంటావు నువ్వు అని కొంచెం సీరియస్ అయ్యాడు నిఖిల్. మెన్ కన్నా అండర్స్టాండ్ మెన్ అంటారు, వాడు అంత ఇది అమాయకుడేం కాదంటే ఎఫెక్ట్ అవ్వకూడదు వాడి లైఫ్ అని ఏదో చెప్తుంది. అది టూ మచ్ ఆఫ్ ఇది అనిపించింది. వచ్చి నెల రోజులైంది, ఆ అమ్మాయి మీద ఏమీ అట్రాక్ట్ అయిపోలేదు. చూసిన వెంటనే ఆ అమ్మాయి కొంచెం అటెన్షన్ ఇస్తుందని ఆ అటెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను ఇక చెప్పినట్టు, ప్రేరణ చెప్పినట్టు. అయితే జెన్యున్గా అట్రాక్ట్ అవుతున్నాడని అంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర ప్రేరణ. నైనిక అంటది లేదు, హీ కేర్స్ ఫర్ హర్, హీఈస్ ఎంజాయింగ్ ది అటెన్షన్ అంటారు ఒకళ్ళు. ఇలాగ అమ్మాయిలందరూ మాట్లాడుకుంటున్నారు విష్ణుప్రియ అని పృథ్వీ రిలేషన్షిప్ గురించి ఆఫ్టర్ 1 month. అక్కడ మళ్ళీ ఏం చేసిందంటే ఇది అయిపోయిన తర్వాత నేను ఇలాగా మాట్లాడతాను, ఐ టాక్ టు హిమ్ ఇదేదని అన్న మంచి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి వాడికి మేకప్ వేస్తుంది పృథ్వీకి. వచ్చేస్తున్నాడు హో పృథ్వీరాజ్ మహారాజ్ అన్నది. అనేసరికి ఒక్కళ్ళు కూడా అప్రిషియేట్ చేయలేదు కదా. అంటే అలా అనిపించలేదు పెద్ద, అంత ర్యాపో కూడా అందరికీ లేదు పృథ్వీతో. అంత స్మార్ట్గా ఏం లేడు అసలు. తనంటే పృథ్వీ అంటే చిన్న అట్రాక్షన్ ఉన్న యష్మి అంటుంది, అంత స్మార్ట్గా లేదు, ఇదే డ్రెస్సు మణి వేసుకుంటే చాలా స్మార్ట్గా ఉంటాడు. అయ్యి బాబాయ్ ఏంటి ఇదేదో విన్నాను, వాట్ అండ్ ఇన్సల్ట్ అని పృథ్వీ అసలు చాలా స్పోర్టివ్గా తీసుకొని, అంటే ఇవాళ ఇంకా డబ్బాగడ్లాగా ఉన్నాడు ఆ డ్రెస్సులోని, బాగాలేదు అని యష్మి ఒక కామెంట్ చేసింది. అయినా చాలా లైట్గా తీసుకున్నాడు. మామూలుగా అవుట్ ఆఫ్ ద గేమ్ అయితే హీస్ ఇస్ వెరీ స్వీట్ అండ్ క్యూట్. విష్ణు చెప్పినట్టు గేమ్లో ఒక ఉన్మాదిలాగా ఒక మృగంలాగా బిహేవ్ చేస్తాడు. ఎందుకంటే సోనియా బాగా రెచ్చగొడుతుంది. అది ఇవాళ ఎనాక్ట్ చేసి చూపించారు. ఒక్కొక్కళ్ళు క్యారెక్టర్ ఇంకోళ్ళు పరకాయ ప్రవేశంలా చేసి వాళ్ళు ఫోటోలు వేసుకొని ఐడెంటిటీ కోసం చాలా బాగా చేశారు. ఫ్యాక్ట్సే చేశారు. అక్కడ వాళ్ళు కూడా లేని సీన్లోనివి ఎనాక్ట్ చేశారు. నేను అనుకోవడం ఆ వీడియోస్ చూపించి వాళ్ళకి ఇలా చేయాలి అని చెప్పుంటారు. లేదంటే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నిఖిల్, పృథ్వీ, సోనియా నేను లేకుండా నువ్వు ఎందుకు భోజనం చేస్తావు, నేను వెయిట్ చేశాను, వాళ్ళందరూ తినేసాకరా అని తిన్నావా అని అడుగుతాడు. మండుతుంది నాకు అని. ఇలాంటి సిచ్యుయేషన్లో వాళ్ళు ముగ్గురే ఉన్న సిచ్యుయేషన్స్ కూడా వాళ్ళ రోల్ని ఇంకొకళ్ళు ప్లే చేస్తూ చాలా బాగా ఎనాక్ట్ చేశారు. 3 అంతలు నేను అనుకోవడం వీడియోస్ చూపించడం ఏదో చేసి ఉంటారు. లేకపోతే అంత ఈజీగా అంత వర్డ్ టు వర్డ్ ఎనాక్ట్ చేయడం కష్టం అని అనిపించింది. వాట్ ఎవర్ చేశారు, చాలా బాగా చేశారు. ఎంటర్టైన్మెంట్ పీక్స్కి ఉంది వాళ్ళైతే. ఆ పాట చిల్ బ్రోలతోనే అర్థమైపోయింది అట్మాస్ఫియర్ని ఎలా క్రియేట్ చేస్తారు బిగ్ బాస్. సో మెన్ కెన్ అండర్స్టాండ్ మెన్ అని చెప్పి హీస్ ఫాలోయింగ్ ఫర్ హర్ అని ఏంటో మాట ఏమీ లేదు. అమ్మాయిది మేకప్ చేస్తే చేయించుకుంటున్నాడు, నవ్వుతున్నాడు అంతే తప్ప ప్రైవేట్ టైం ఆ అమ్మాయితో ఇంతవరకు 1 రోజులైనా ఎప్పుడు స్పెండ్ చేయలేదు. నిన్నేదో పాట పాడాడు ఆ రాడ్ బ్యాలెన్స్ చేసినప్పుడు ఎండ్యూరెన్స్ టాస్క్లో. ఎవరికి డెడికేట్ చేస్తాను నబీల్ అడిగిస్తే హౌస్లో అయితే విష్ణుకనే చెప్పాడు. సో అంతకు మించి 1 monthలో ఎక్కడ మిస్బిహేవ్ చేయలేదు అబ్బాయి. ఎస్పెషలీ విష్ణుతో అంత అట్రాక్ట్ చేస్తున్నా, అంత అటెన్షన్ ఇస్తున్నా ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు. ఈజ్ అ గుడ్ గై అనిపించింది నాకు. ఎంత కన్సర్న్ చూపించేసి అంత పాజిటివ్గా ఫీల్ అయిపోతుంది సోనియా. కొంచెం సీరియస్ అయ్యాడు నిఖిల్. అది లైట్ అన్నట్టు చెప్తుండారు. ఇక్కడ అమ్మాయిలు మాత్రం ఈజ్ ఎంజాయింగ్ ది అటెన్షన్. తను మాత్రం చాలా సిన్సియర్గా జెన్యున్గా అట్రాక్ట్ అవుతుంది అని అమ్మాయిలందరూ మాట్లాడుకుంటున్నారు. డొక్కుగడ్లాగా ఉన్నాడు ఇవాళని యష్మి కొట్టిపారిస్తుంది. అంటే దిష్టి తగలకూడదేమో తన బాయ్ ఫ్రెండ్కి. అందుకు సోఫాలో అందరూ కూర్చున్నారు. ఆహారం నిల్వ ఉంచుకునే అవకాశం ఇప్పుడు మీ ముందు ఉంది. ఫుడ్ కోసం ఛాలెంజ్ ఫంటాస్క్ లాగా ఉన్న ఛాలెంజ్ అయితే. ఎందుకంటే ప్రతి ఆట వాళ్ళకైతే ప్రైజ్ మనీ పెంచుతుంది, లేదు అంటే ఎక్స్ట్రా కుకింగ్ టైం వస్తుంది, లేదు అంటే ఎక్స్ట్రా గ్రాసరీ వస్తుంది. ఇంతే తప్ప ఏది తినే చిల్లుగా
ఏమీ లేదు. ఈవెన్ వీకెండ్ గేమ్స్ కూడా ఎక్స్ట్రా గ్రాసరీ కానీ, లేకపోతే ఎక్స్ట్రా వర్క్ టైం, కుకింగ్ టైం కానీ అలా ఇవ్వడానికే ఆడిస్తున్నారు. ఈ సీజన్లో అదొక స్పెషల్ ఫీచర్, అట్రాక్టివ్ ఫీచర్ అని చెప్పచ్చు. ఉత్తినే టైం పాస్గా ఆడకుండా. అయితే ఆహార నిల్వల కోసం అంటే ఒక ఛాలెంజ్ అంటే ఇక్కడ ఈ ముందు గేమ్ వాడు గెలవడం వల్ల శక్తి టీము మన కాంతారా టీంలోంచి మన అని వస్తుంది నబీల్ని తీశారు. సో సంచాలకుగా వ్యవహరించమని ఈ ఛాలెంజ్ కోసం ఏంటంటే సౌండ్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ మిషన్స్ వస్తుంటాయి. ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చి వాటి సౌండ్స్ గుర్తుపట్టాలి. అది ఎలాగంటే 5 or 6 సౌండ్స్ ఒక్కసారి టక్ 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 మనం ప్లే చేసేస్తారు. చేసేసినప్పుడు అదే వరుసలో ఒక్కొక్కటి రాయాలి. అంతని ఎలా అంటే చిన్నపిల్లలు నబీల్ ఏమొచ్చి ఒకసారి కింద అసలు ఎంత క్లమ్జీగా ఉందంటే లైవ్లో చూస్తే ఒకళ్ళకి 2-3 అవకాశాలు ఇచ్చారు. చిన్న స్కూల్లోని పిల్లలు అల్లరి చేస్తే ఎలా ఉంటుందో, కాకపోతే అక్కడ నిజంగాని సరదాగా ఫన్ క్రియేట్ చేయలేదు. పృథ్వీ, సోనియా విపరీతాన్ని అల్లరి చేశారు. అల్లరి కూడా ఏంటంటే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి పెన్నుతో రాస్తుంటే చేయి కదిపేసి డిస్ట్రాక్ట్ చేసి చాలా చికాగ్గా చేశారు. మేబీ స్కూలు అట్మాస్ఫియరు అలా అల్లరిగా ఫన్గా చేసుంటే వేరే, కానీ గేమ్ని డిస్ట్రాక్ట్ చేయడానికి అన్నట్టే బిహేవ్ చేశారు. అది కొంచెం సీరియస్గా ఆడి ఉండాల్సిందేమో ఈ ఆటని. ఎందుకంటే గ్రాసరీ కోసం, వాళ్ళ ఫుడ్ కోసం 1 వీక్ వాళ్ళు ఫుడ్ సంపాదించుకొని నిల్వ ఉంచుకోవడానికి ఆడుతున్నారు కాబట్టి కొంచెం సీరియస్నెస్ ఉండాల్సిందేమో. లైవ్లో చూస్తే, ఎపిసోడ్లో ఏం తెలియదు కానీ మీకు లైవ్లో చూస్తే చాలా క్లమ్జీగా అనిపించింది. వినిన్న సౌండ్నే ఇంకో సౌండ్ అనుకోవడం, ఎంత డంబ్ హెడ్స్ కింద అనిపించారంటే నాకు. ఇదేదో పెద్ద లెక్కలు స్ట్రాటజీస్ కావు, సింపుల్గా మిషన్స్, యానిమల్స్ అరుపులు అవి చేస్తుంటే ఒక గ్లాస్ పగిలిపోయినట్టో లేకపోతే కారు స్కిడ్ అయినట్టో ఈ సౌండ్స్ అలవాకగా 1, 2, 3 అని మెమరైజ్ చేసుకొని టక్టక్మని రాయాల్సింది. నిజంగా డమ్ హెడ్స్ అనిపించింది. ఒక్కడు కూడా క్లియర్గా నిఖిల్ బై ఫ్లూక్ ఏదో కరెక్ట్ రాశాడు. కొంతమంది ఫైర్ వర్క్స్ ఒకటి ఇచ్చారు, బేబీ లాఫ్ ఒకటి ఇచ్చారు. ఎక్కడైతే నాకు ఇది అనిపించిందో, సంచాలకుగా నబీలు స్క్రీన్ మీద బిగ్ బాస్ ఇచ్చిన ప్రకారం సౌండ్స్ ఉన్నాయా లేదా అని చూసేస్తుంటే, ఎందుకంటే ఇది ఫన్ టాస్క్లా ఉన్న ఫుడ్ని సంపాదించుకునే టాస్క్ కాబట్టి కొంచెం సీరియస్గా తీసుకోవాల్సింది. వాళ్ళు విపరీతంగా అలర చేయడం, డిస్ట్రాక్ట్ చేయడం చాలా చేశారు. అండ్ ఎస్పెషలీ సౌండ్ని రికలెక్ట్ చేసుకొని 5, 6 రాయడం చాలా కష్టంతో కూడిన పని. వాళ్ళు డిస్ట్రాక్షన్ లేకుండా చక్కగా చేయాల్సింది చేయలేకపోయాడు. అస్సలు సంచాలకు మాట వెళ్ళలేదు. చాలా క్లమ్జీగా ఉంది క్లాస్ రూము. సో దానివల్ల సీరియస్నెస్ తీసుకోలేదని ఒక బాధ ఒకటి నాకు. రెండోది ఫుడ్ టాస్క్ గురించి కాబట్టి ఇంకొంచెం ఫోకస్డ్గా ఉండి చేయాల్సింది. నబీల్ చేసిన మిస్టేక్ ఏంటంటే, బిగ్ బాస్ ఎలాగూ స్క్రీన్ మీద, మానిటర్ మీద ఏంటంటే సౌండ్స్ అని చెప్పి ఐడెంటిఫై చేసిస్తున్నారు. దాని ప్రకారం వీళ్ళు టిక్లు పెట్టి మార్క్స్ వచ్చాయా లేదా, 5 కరెక్టా కాదా అన్నది చేసుకొని 5 కరెక్ట్ అయితే 1 మార్క్ ఇవ్వడం, లేకపోతే 0 ఇవ్వడం, ఏది ఇన్కరెక్ట్ అయినా అన్నట్టు పెట్టారు. అక్కడ ఏమైందంటే తిను వేరేగా చిన్న కార్డు మీద రాసుకున్నారు. ఇన్నాళ్ళు అలౌ చేసేవారు కదా ఇవన్నీ బిగ్ బాస్. నో రైటింగ్, నో స్క్రిబ్లింగ్, ఐబ్రో పెన్సిల్తో కూడా ఏమీ రాసుకోకూడదని. ఇప్పుడు పెన్నులు ఇచ్చి చక్కగా రాసుకుంటున్నారు. మెయిన్ కుకింగ్ టైం కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు, రాసుకుంటున్నారు. అవతల వాళ్ళు ఎంత వాడారు కూడా టైం చూసుకొని వీళ్ళు నోట్ చేసుకున్నారు. కొంచెం ఇవన్నీ లిబరల్గా ఈ సీజన్లో వదిలినట్టు అనిపించింది. అదొక అట్రాక్టివ్ ఫీచరు ఈ సీజన్లో. సో అక్కడ ఏం చేస్తున్నాడంటే పృథ్వీ సౌండ్స్ రాసుకుంటున్నాడు. తనకేమనిపించిందో రాసుకుంటున్నాడు. అక్కర్లేదు, బోర్డు మీద, మానిటర్ మీద క్లియర్గా ఇస్తున్నారు బిగ్ బాస్. దాని ప్రకారం కరెక్షన్ చేసి సంచాలకుగా చేసుంటే బాగుంటుంది. ఈయన ఏం చేస్తున్నాడు, ఒక సౌండ్ని విని తన ఒక కాగితం మీద రాసుకొని ఇది ఇలా అయి ఉండొచ్చు, 5వది ట్రైను ఆర్ బస్సు. ట్రైను ఆర్ బస్సు ఎలా అవుతుంది, ట్రైనుకో అని వస్తుంది, బస్సు ఎలా అవుతుంది పా 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 అని వస్తుంది. ట్రైన్ ఆర్ బస్ అని చెప్తే వాళ్ళు కరెక్ట్ చేసేసుకున్నాడు నిఖిల్. అక్కడ చీటింగ్ చేసే ఉండేవాడు.
కొంచెం వీళ్ళందరూ మళ్ళీ గొడవ చేస్తే ఊరుకున్నారు. అది హార్న్ అయితే ఆటో హార్న్ అని. ఏ హార్న్ అండి? ఆటో హార్న్ డెఫినెట్లీ ఇస్ దట్ పాయింట్ టైపు. సో మామూలు హార్న్ ఆటో హార్న్ వేరు. బట్ హార్న్ అని ఇచ్చారు బిగ్ బాస్ కాబట్టి మానిటర్ మీద ఏముంటే అది చూడాలి. ఇక్కడ ఏమైందంటే లైన్ రోరు, గ్లాస్ బ్రేకింగు, బేబీ లాఫ్, ఇలా బోల్డ్, హెలికాప్టరు, తర్వాత థండరు, ఎక్కువ రోస్టర్, పుంజు, కోడిపుంజు తెల్లవారు అరుస్తుంది, అది ఏవో చాలా పెట్టారు. అందులోని ఒకటి క్లియర్గా అని మంకీలాగా అంత క్లియర్గా వస్తే దాన్ని బర్డ్ అనుకున్నాడు నబీల్. అనుకుంటే పర్వాలే. మానిటర్ మీద బిగ్ బాస్ మంకీ బొమ్మ పెట్టి మంకీ కొమ్మల మీద ఊగుతున్నట్టు అరుస్తున్నట్టు పెట్టారు. దాని ప్రకారం వెళ్ళి మంకీ అని రాసిన వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకుండా ముందు రౌండ్లోని యష్మి బర్డ్ అని రాసిందట. అది కూడా ఏంటి, నెక్స్ట్ రౌండ్ ఆన్సర్లు ఇచ్చాక కన్సిడర్ చేస్తున్నాడు. ఇది బర్డ్ లాగా ఉంది బిగ్ బాస్ అని. బర్డ్ లాగా ఉండడం ఏంటి? మంకీ బొమ్మ వేసి క్లియర్గా మంకీ సౌండ్స్ చేసే అంట, అదంటే బర్డ్ అట. అది నాకు చాలా రెడిక్యులస్గా అనిపించింది. సో దానికి అవకాశం ఇస్తూ, ఎందుకంటే శక్తి టీంని ఎప్పుడు గెలిపించడానికి బిగ్ బాస్ సాయశక్తిలో ప్రయత్నిస్తుంటారు. అది మళ్ళీ స్టార్మా బ్యాచ్ ఏదో అని అనిపించింది నాకు. స్పై అని ఉండేది కదా లాస్ట్ సీజన్లో, అలాగా. అయితే అక్కడ క్లియర్గాని మంకీ బొమ్మ వేశారు. మంకీ సౌండ్స్ లాగే అనిపించింది మా అందరికీ. అయినా ఈయన నుంచి బర్డ్ లాగా అనిపించింది. అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయితే ఇవ్వు అని అనేసరికి శక్తి టీంకి ప్రేరణకి ఒక మార్క్ ఇచ్చారు. తగ్మావి అసలు టప్ మని గన్నులా పేల్చి ఫైర్ వర్క్స్ వస్తే దాన్ని ఆ గన్ కింద డిస్క్వాలిఫై చేసి 0 మార్క్స్ వేశారు ప్రేరణకి నబీలు. ఎందుకంటే కిందసారి నామినేషన్స్ వచ్చినప్పుడు బయాస్డ్, ఫేక్ అండ్ ఏంటది ఫెయిల్డ్ సంచాలక్ అని బుర్రలో దూర్చి సోనియా ఆ అబ్బాయిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో ఆ అబ్బాయి మళ్ళీ ఆ నామినేషన్స్ అవన్నీ గుర్తొచ్చి వీళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఆ మంకీని బర్డ్ కింద చూపించి బిగ్ బాస్ కూడా అది అడ్వాంటేజ్ తీసుకొని బర్డ్ అయితే బర్డ్ మార్క్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళకి శక్తి వాళ్ళని గెలిపించమని హింట్ ఇస్తున్నాడు. అది అక్కడ చిన్న మిస్టేక్ చిన్నది కాదు, చాలా పెద్ద మిస్టేక్ నా ప్రకారం. ఎందుకంటే ఫుడ్ దగ్గర చాలా దెబ్బ అయిపోయారు వాళ్ళు. ఎప్పుడు కూడా నిఖిల్ ఎప్పుడు అడ్వాంటేజ్ పొజిషన్లో ఉండడం, ముందు వెళ్ళిపోవడం, బాస్కెట్ల నిండా కొంచెం పెద్ద మనిషి పర్సనాలిటీ ఉంటుంది కదా, పెద్ద పెద్ద బాస్కెట్ల నిండా అన్నీ నింపేసుకోవడం, ఆది నుంచి జరుగుతుంది. అదృష్టం ఆయన వరిస్తుందో లేదా బిగ్ బాస్ స్టార్మా బ్యాచ్ అని సపోర్ట్ చేస్తున్నారో కొంచెం క్లియర్గా అనిపిస్తుంది అలాగా. లేకపోతే అయిపోయిన రౌండ్లో మళ్ళీ యష్మి బర్డ్, అది మంకీ కాదు బర్డ్ అనుకుంటే పాయింట్స్ ఇవ్వడం, వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా పాయింట్ ఇవ్వడం, ఇది కొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఫుడ్ టాస్క్, ఇది ఫన్ టాస్క్ కాదు. సో ఆ వెరసి ఏమైందంటే ఫస్ట్ నిఖిల్ని వదిలేసరికి అన్నీ నింపించుకున్నాడు, చికెన్ గిటన్ అన్నీ తీసుకున్నాడు. అప్పుడు చాలాసేపటికి బజెట్ మోగితే పాపం సీత లోపలికి వచ్చింది. ఆ టక్ 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 మని పాపం తీసుకున్నా పరిగెట్టింది. చికెన్ అవి ఇక్కడ ఉన్నాయనుకుంటా, కాకుండా కూల్ నాన్న కూల్, యాక్టింగ్ కన్నింగ్ మాస్టర్, కూల్ నాన్న అక్కడ ఉంటాయి నాన్న ఇక్కడ ఉంటాయి నాన్న, ఉట్టిన యాక్టింగ్ చేస్తున్నాడు. బజర్ మోగాక ఆకుకూరలు చేతిలో ఉంటే అవన్నీ పెట్టియాలి. బిగ్ బాస్ చెప్పలేదు, వీడే చెప్పేస్తున్నాడు అవన్నీ అక్కడ పెట్టియాలి, తీసుకోకూడదని. లైవ్లో నేను చూశాను. పాప ఆ గాబరాలోని బాస్కెట్ పక్కన పడిపోయిన పెరుగు ప్యాకెట్లు, దోసపిండి ప్యాకెట్లు అన్నీ దొబ్బేశాడు నిఖిల్. వీడంటాడు, పృథ్వీ అంటాడు, అమ్మో పెదరాయిడ్లాగా ఇచ్చేస్తాడేమో అని అనుకున్నానంట. మోస్ట్ కన్నింగ్ ఫెయిల్ అంటే నిఖిలే. స్టార్టింగ్ నుంచి ఓవర్ డామినేషను, నా క్లాను నా ఫ్యామిలీ అంటాడు. వాళ్ళకి పక్కనే తీసుకెళ్ళి నైనికా నుంచి నీ వాయిస్ రేస్ చెయ్యు, నువ్వు ఇలా చెయ్యు అని అనడం. అసలు ఫెయిర్నెస్ లేదు నిఖిల్లో, అస్సలు ఫెయిర్నెస్ లేదు. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ ముగ్గురులో వాళ్ళు వీడు పెద్దరాయుడు పాపం జాలి పడిపోయి అందరికీ అన్నీ ఇచ్చేస్తాడు అనుకుంటున్నారు. కానీ భ్రమ, అది ఏమీ కాదు. మేము చూస్తున్నాం, మాకు అర్థమవుతుంది. అయితే పిండ్లు కూడా తీసేసుకున్నాడు. పాపం బతిమాలు అడగడానికి వెళ్ళింది ప్రేరణ. వీళ్ళందరూ వాళ్ళకి ఏంటంటే చికెన్ రాలేదు, దోశ బ్యాటర్ రాలేదు, రైస్ కూడా చిన్న ప్యాకెట్స్ 2 వచ్చాయి. పాపం ఎలా సర్వైవ్ అవుతారు, సలాడ్లు చేసుకుందాం ఏదో అని మాట్లాడుకున్నారు.
వీడిని అడిగితే ఏమీ లేదు, అది నాది అంటే ఈ మణికంఠ అంటే పికిల్ సీసా తీసేసుకున్నాడట. ఆడపిల్లల దగ్గర తీసుకోవడం ఏంటి, వాళ్ళకి సంపాదించి ఇవ్వగలిగేటట్టు ఉండాలి కానీ పాప అలాగే స్ట్రగుల్ అయ్యాడు. దోసపిండిలు ఏమో వచ్చి నిఖిల్ తీసుకున్నాడు, నాది కిందన పడిపోయిందంటే ఏమో నేను తీసుకున్నాను నాదే అంటాడు. ఎంత సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నారా అనిపించింది నాకు. ఒక దోసపిండి ప్యాకెట్ ఇవ్వలేరా, 5 ఉన్నారు అక్కడ. అయిన తర్వాత ఈ వీడియో వచ్చి పికిల్ డబ్బా తీసుకున్నట్ట. ఈ అమ్మాయి అంటే సోనియా ఇచ్చే ప్రసక్తి లేదంటుంది యష్మిన్ని. సోనియా వాళ్ళు ఎందుకు ఇస్తారు, అంతన్ని సెల్ఫిష్ ఫెలోస్ వాళ్ళు. ఈ నిఖిల్ గడ దొబ్బుకొచ్చేయడం ఏంటి, ఆ అమ్మాయి డబ్బాలో వచ్చి పడిపోయింది. ఆ పిల్లతో వాడు వచ్చిన అరగంటకి బజర్ నొక్కితే వచ్చి పాపం చేసుకుంటున్నారు. స్టార్టింగ్ నుంచి అంతే, వీడు అప్పర్ హ్యాండే ఉంటుంది నిఖిల్కి. ఎందుకు మరి బిగ్ బాస్ అంత సపోర్ట్ చేస్తున్నారు అర్థం కావట్లే. ఫెయిర్గా ఉండాలి కదా కొంచెం. బయాస్డ్ అని అందుకే అన్నాడు అబ్బాయి. ఆయన అంటే తప్పు అనిపించింది కానీ కన్వీనియంట్గా ఎక్కడ పడితే అక్కడ రూల్స్ మార్చేస్తున్నాడు. అయిన తర్వాత మొత్తానికి అమ్మాయిలు కొంచెం సెటిల్ అయ్యి ప్రేరణ లేదు మంచిగా సిస్టర్లాగా వెళ్ళి అడుగు అంటే పాపం సీత అడిగితే లేదు అది మావే మేమే తీసుకున్నాం అని అనేసాడు. తర్వాత మెల్లిగా విష్ణు వెళ్ళి కొంచెం ఏదో కూల్ డౌన్ చేసి యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటే ఈ అమ్మాయి యాటిట్యూడ్ చూపిస్తుంది అని ఫీల్ అయిపోతున్నాడు నిఖిల్. ఏంటి కాళ్ళ కింద పడి ఉండమంటాడా ఏంటి, ఈయన బిగ్ బాస్కి ఏమైనా బాస్ అయిన తర్వాత పాపం మెల్లిగా మొత్తానికి ఏదో యాటిట్యూడ్ కొంచెం పక్క పెట్టి వెళ్ళి షేరింగ్ మా దగ్గర ఆయిల్ ఉందంటే మేము గీతో వండుకుంటాం. ఈ సీసాలన్నీ నేసేసుకున్నాడు. అమ్మాయి వెళ్ళేసరికి పాల ప్యాకెట్లు లాగేసుకుంటున్నాడు, పెరుగు ప్యాకెట్లు లాగేసుకుంటున్నాడు. అంతా అసహ్యం వేసింది నాకు చూస్తే. లాగేసుకొని గీతో వంట అంటే వండేసుకుంటారట, ఆయిల్ అక్కర్లేదట. సో మొత్తానికి ఏవో షుగర్ కావాలి ఏదో అని అడిగారు కానీ పెద్దగా ఏమీ షేర్ చేసినట్టు అనిపించలేదు నాకు. లైవ్లో కూడా చూశాను. ఈలోగా నాకు ఇక్కడ ఏమనిపించిందంటే నబీల్ ఆ పాయింట్స్ ఇవ్వడం కూడా నామినేషన్లోని బయాస్డ్ ఫెయిల్యూర్ సంచాల ఖండంతో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి వీళ్ళకి సొంత క్లాన్కి అన్యాయం చేశాడని అనిపించింది. సో ఇది నాకు దట్స్ మై మేజర్ కంప్లైంట్. అమ్మాయిలందరూ లోపల కొంచెం అలాగ నామినేషన్లు వేసేయాలి వీడిని ఇలాగా అన్నారు కానీ వాడు మొహం ఇలా పెట్టుకొని ఉండేసరికి వీళ్ళందరూ వాళ్ళకి కన్సల్ట్ చేసి చికెన్ రాలేదన్నా ఏడుస్తున్నా చిన్న కొంచెం ఇమోషనల్ అయ్యాడు. ఆదిత్య గారు అన్నారు ఏం పర్లేదు అన్నీ వచ్చేలా సరిపెట్టుకుందాం అని చెప్తున్నారు ఆదిత్య గారు. బట్ అమ్మాయిలు ఇలా మాట్లాడుకుంటున్నారని తెలిసి నేనేం సారీ చెప్పను కానీ బట్ నా వల్ల ఎఫెక్ట్ అయింది గ్రాసరీ ఏదో అన్నాడు. వాళ్ళు వచ్చేసరికి నిజమో ఏంటో మరి నాకు అంత సీరియస్నెస్ కనిపించలేదు కానీ చిన్నగా ఫీల్ అయినట్టు బిల్డప్ అయితే ఇచ్చాడు నబీల్. ఇస్తే అమ్మాయిలు వచ్చి వదిలేరా ఫీల్ అవ్వలేరా అని పాపం తిరిగి వాళ్ళే వచ్చి కన్సోల్ చేశారు నబీల్ని. ఇక్కడ నబీల్ వ్యవహారం నాకు కొంచెం నచ్చలేదు. అంటే అప్పుడు కూడా లోపలికి వెళ్ళి సారీ అర్రా అని లోపలికి వెళ్ళి చెప్పలేదు, అక్కడే కూర్చుంటే అమ్మాయిలే వచ్చి ఇట్స్ ఓకే లేరా అన్నారు. అమ్మాయిలు అలాగేనండి సిస్టర్స్, వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు. అయితే సోనియా లాగా వాళ్ళిద్దరి కోసం ఆడుతున్నట్టుండి ఫుల్ నెగిటివ్ అయిపోతుంది అమ్మాయి, అర్థం చేసుకుంటాలే తన గేమ్ తను మర్చిపోయింది. ఇలాగ ఈ అమ్మాయిలందరూ ఇక్కడ కూడా మనం వీక్ అనుకుంటున్నారు వాళ్ళు. సోనియా అన్నది వెరీ వీక్ టీము అని పృథ్వీకి రెచ్చగొడుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళకు వీక్ టీము నువ్వెందుకు వీక్ అయిపోవడం అని. అయితే ఇప్పుడు వాళ్ళు టీమ్స్లో ఒక గోల్డెన్ బ్యాండ్ లాంటిది పెట్టారు గార్డెన్లో. ఎవరు కావాలంటే వాళ్ళు అది తీసుకోవచ్చు, తీసుకొని ఇంకో క్లాన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ చూపింది, నైనిక మాత్రం చిన్న డబల్ గేమ్ ఆడుతుంటుంది కదా. నేను భయపెట్టాను సీతాని, సీత భయపడింది అని చెప్తుంది. బాగా అన్నాడు సీత అన్నది ఆలోచిస్తున్నాను అంటుంది. నైనిక వెళ్ళిపోతే పోమను పర్వాలేదు హ్యాపీగా ఆడుకుందాం అన్నాడు. అది విన్నది అమ్మాయి, కూర్చుంది అక్కడే గార్డెన్లో కూర్చుంది. సో ఇటుకి కాకుండా అడిగి కాకుండా పరుగు పోద్ది అని చెప్పి జాగ్రత్తగా మేనేజ్ అయిపోయింది నైనిక. సో ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ అంటే చికెన్ ఉంది, నాకు చికెన్ ఇంపార్టెంట్ అంటుంది యష్మి. ఆ టీంలో ఎందుకు మారాలని ఉంటుంది, ఇక్కడ పృథ్వీ ఉన్నాడు కాబట్టి పృథ్వీతో ఉంటుంది. సో ఇదొకటి. సో వెరసి అక్కడ బాగా అవసరం ఉన్నది మణికంఠకే. అయితే మణికంఠ వీళ్ళు వచ్చి బతిమాలుతారేమో అని చూశాడు. చూస్తే నిఖిల్ అంటాడు
ఒక మాట అన్నాడు వచ్చి, ఆ, ఇది సోనియా ఏదో కవ్విస్తుంటే తాట తీస్తా, యు ఆర్ మై రైట్ హ్యాండ్ అంటే, మరి నేను వెళ్ళిపోతే పర్వాలేదా, ఫరక పడదా నీకు అని అడిగాడు. అప్పటికే సెన్సిటివ్ బాగాని మణికంఠ. పెద్ద అవకాశాలు కూడా రావటం లేదు, మొన్న కూడా తీసేశారు కదా, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ గేమ్ ఆడనవ్వకుండా తను తీసి పారేశారు కూడా, కొంచెం హర్ట్ అయ్యాడు. సో స్మార్ట్ మూవ్, క్లాన్ మూవ్ అవ్వడం కూడా స్మార్ట్ మూవ్ తీసుకున్నాడు. ఆ బ్యాండ్ నాకు కావాలి అంటే, కాదురా నువ్వు ఇలాగరా అలాగరా, నువ్వు ఎక్కడ ఉంటే ఇలా ఉంటుందిరా నీకు అని ఆ అబ్బాయిని ఏదో ఇష్టం లేకపోయినా నువ్వు ఉంటాలరా మాకు అన్నట్టు మాట్లాడారు. కానీ అబ్బాయి అమాయకుడు ఏం కాదు, అర్థమైంది మణికంఠకి. సో నిఖిల్ని ఒక మాట అడిగాడు ఎవరు, మణికంఠ, నబీల్ని తీసుకురావడానికి ఎందుకు ట్రై చేయటం లేదంటే, చేద్దాము అన్నాడు. తినే నబీల్ అంటే అస్సలు పడదు, గేమ్స్ అన్నీ ఆడేస్తున్నాడు, తనకు మంచి థ్రెట్ అని కాంపిటేటర్ అని ఉంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి, మొన్న నువ్వేమి స్ట్రాంగ్ అని నిన్ను తీసేయలేదు గేమ్లోంచి, నువ్వు వీక్ అని తీసాము, అర్హత లేదని చెప్పి పృథ్వీ చాలా స్మార్ట్గా ఆన్సర్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇవాళ దొరికిపోయాడు. ఆ బ్యాండ్ పెట్టుకుంటే మణికంఠ, అప్పుడు నబీల్ అన్నాడు, అమ్మో 5 weeks ఇమ్యూనిటీ వస్తుందంటే మనం రాంగ్ డెసిషన్ అయిపోద్దేమో, దబేయమంటాం మనం, ఇమ్యూనిటీ ఇవ్వచ్చు కదా చెప్పలేము అని అంటున్నాడు నబీల్. ఈలోగా మొత్తానికి లేదు మనం వెళ్ళొద్దు నువ్వు ఉండు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎవరు టెన్షన్లు వాళ్ళకున్నాయి చీఫ్లకి. సో నబీల్కి ఒక చిన్న చెక్కల బాణం వేశాడు నిఖిల్, నువ్వు మా క్లాన్లో ఉంటే టాప్ 5కి వెళ్తావు అని. అదేలా అబ్బాయి అని చెప్పి షాక్ అయిపోతే నిఖిల్ ఎలా అర్థం చేసుకున్నాడంటే, అమ్మో అవునా టాప్ 5కి వెళ్తామా అన్నట్టు పెట్టాడు అని అనుకుంటున్నాడు. అదేం లేదు, అమ్మాయిలకి మాట ఇచ్చాడు, వాళ్ళందరికీ హీల్ స్టాండ్ బై అని చెప్పి. సో అలాగే మాట మీద ఉండిపోయాడు నబీల్. అయితే ఏదో ప్రయత్నం చేశాడు, పెద్ద చేంజెస్ ఇష్టం లేదు నిఖిల్కి. బట్ మంచి మూవ్ తీసుకొని, మంచి డెసిషన్ తీసుకొని ఆ గోల్డెన్ బ్రేస్లెట్ తీసుకున్నాడు మన మణికంఠ. నేను అక్కడికి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నా అంటే, నాకు అవకాశం కోసం, నేను చీఫ్ అవ్వచ్చు, నేను ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ యాక్చువల్లీ అయిపోయింది అది, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్లోంచి నన్ను తీశారు కదా, ఆ అవకాశం మళ్ళీ నాకు రావచ్చని నేను వెళ్తున్నాను కొత్త క్లాన్లోకి అన్నాడు. ఫైన్, ఓకే, ప్రాక్టికల్గా ఆలోచించాడు అనుకున్నా. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటంటే, నువ్వు అందులో ఆ టీంలోకి వెళ్తుండి నీతో పాటు ఇంకోని స్వాప్ చేసి ఆ టీంలోకి పంపించవచ్చు అనేసరికి అందరూ సైలెంట్. పృథ్వీ మాత్రం అన్నాడు, రే నువ్వు అటు వెళ్ళి ఇటు నబీల్ని పంపించరా అన్నాడు. వీకు నిన్ను అందుకే తీసేసావు అన్నవాడు ఈరోజు నబీల్ని పట్టుకురారా స్వాప్ చేయరా అని ఎందుకు అన్నాడు? బికాస్ ఈజ్ ఎ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ హీ వాంట్స్ ద క్లాన్ టు బికమ్ మోర్ స్ట్రాంగ్ బై బ్రింగింగ్ నబీల్. నిఖిల్ ట్రై చేశాడు, సోనియాకి ఇష్టం లేదు. కానీ పృథ్వీ కూడా ఇప్పుడు ఆ మాట అనడంతో 100% క్లియర్ అయింది ఏంటంటే, దే హ్యావ్ అ థ్రెట్ ఫ్రమ్ నబీల్, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఫేసింగ్ నబీల్, దే కన్సిడర్ నబీల్ యాజ్ అ స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో ఇవాళ మళ్ళీ ప్రూవ్ అయిపోయింది అది. సో అనర్హుడు వీక్ అని తీయలేదు, వాడు స్ట్రాంగ్ అని ఒప్పుకుంటున్నారు ఆ టీం వాళ్ళు కూడా. ఓకే, నెక్స్ట్ ఈలోగా పృథ్వీని ట్రై చేసి సోనియా, పిచ్చేంట్రా నీకు వాళ్ళ వీక్ టీము, వాళ్ళ దాంట్లో నువ్వెందుకు వెళ్తావు అని మాట్లాడింది. అయినా అబ్బాయి ఇరుక్కుపోయాడు, ఇంకా ఆ అబ్బాయికి చాయిస్ లేదు. ఎలిమినేట్ అయిపోయే వరకు లైవ్లో ఒక మాట అన్నాడు, నేను ఇవాళ రేపు కానీ ఎలిమినేట్ అయిపోకపోతే మండే మీకు చికెన్ బిర్యానీ చేసి ఇస్తానని అమ్మాయిలందరికీ డైనింగ్ టేబుల్ దగ్గర మాట ఇస్తున్నాడు. సో చిన్న హింట్ ఆల్రెడీ పృథ్వీకి, అంటే లోపల ఉన్న వాళ్ళకి 6th సెన్స్ చిన్నది చెప్తుంటుంది అన్నమాట, గంట కొడుతుంటుంది. నేను ఎలిమినేట్ అవ్వకపోతే నేను చికెన్ బిర్యానీ చేస్తాను మండే అన్నాడు. సో తనకి ఐడియా వచ్చింది తను పర్ఫార్మెన్స్ అంత పెద్ద బాగాలేదని, ఇరుక్కుపోయాడు. సోనియాని నిఖిల్ మధ్యన ఎన్నాళ్ళు అబ్బాయితో పాటు ఉన్నాడు, అబ్బాయి వెళ్ళిపోయాడు. ఆల్ ప్రాపర్టీస్ ఈ వీక్ మిస్ అయినా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడు పృథ్వీ అన్నది మనకి తెలుస్తుంది, ఆ అబ్బాయికి కూడా తెలిసింది. అయితే నైనిక చాలా డబుల్ స్టాండర్డ్స్, గేమ్ మీద ఫోకస్ కన్నా ఈ పాలిటిక్స్ బెదిరిపోయింది, సీత ఆలోచిస్తున్నాను అన్నాను, హూ కేర్స్, అంత పెద్ద ఎరగదీసే పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వటలేదు నబీల్లాగా. నైనిక వెళ్ళిపోద్ది అంటే బాధపడడానికి. సో అమ్మాయి గేమ్ మీద అసలు ఫోకస్ చాలా తగ్గిపోయింది.
సర్దుకోవడాలు అవి తప్ప. అయితే నబీల్ని కన్ఫ్యూజ్ చేశానని నిఖిల్ అనుకుంటున్నాడు, కానీ నబీల్ని నేను స్ట్రాంగ్, నేను మాట మార్చను అని మాత్రం ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. అయితే గోల్డెన్ బ్రేస్లెట్ తీసుకున్నాడు మణికంఠ. ఎక్కడ ఇంకో స్మార్ట్ మూవ్ ఏం చేశాడంటే, నబీల్ని పట్టుకొచ్చి స్వాప్ చేసి అని పృథ్వీ అనడం ఈజ్ అ కాంప్లిమెంట్ టు నబీల్. నబీల్, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఐడెంటిఫైడ్ బై దెమ్, దే వాంట్ యూ ఇన్ టు దేర్ టీమ్. నిఖిల్ ట్రైడ్, పృథ్వీ ఓపెన్గా చెప్పాడు, ఒరే వాడిని స్వాప్ చేయరా అని. అప్పుడు చాలా స్మార్ట్ మూవ్తో ఆదిత్య గారు ఇదే టీంలో ఉంటే తను వచ్చే టీంలో మణికంఠ క్లాసులు పీకుతుంటారు, మణి ఇలాగా మణి అలాగా అని. అందుకని ఆదిత్య గారిని సేఫ్గా స్మార్ట్ మూవ్ చేసి స్వాప్ చేశాడు. ఆదిత్య గారు నేను ఎక్కడ ఉన్నా ఒకటే అన్నట్టు చక్కగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ బ్రేస్లెట్స్ ఏవో ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మణికంఠ ఇన్ టు ద టీమ్. లెటెస్ సి ఈ వీక్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మణికంఠ ఇక్కడికి వచ్చి వీళ్ళని అమ్మాయిలను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో, ఎంత కన్ఫ్యూజ్ చేస్తాడో, ఎంత డామినేట్ చేస్తాడో. ఎందుకంటే అక్కడ నిఖిల్కి లొంగిపోయి ఉండేవాడు. ఇప్పుడు నబీల్ కెన్ మానిటర్ అండ్ కంట్రోల్ మణికంఠ అని అనుకుంటున్నాను ప్రేమగా. ఎందుకంటే మొన్న ఫ్రెండ్ అని ఒప్పుకున్నాడు, సాప్ చేయగలచ్చు అని. కరెక్ట్గా అలాగే అవకాశం వచ్చింది. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను ఈ క్లాన్ ఇప్పుడు ఈ ఈ అడ్జస్ట్మెంట్స్తో. నెక్స్ట్ ఇమిటేషన్. ఇప్పుడు చిల్ బ్రో అన్నారు కదా, ఇవాళ అంతా కూడా ఇమిటేషన్. ఇది ఒక ఎంటర్టైన్మెంట్. అసలు ఇమిటేషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతే అసలు ప్రేరణ అయితే ఒక అమ్మాయి అబ్బాయి కింద చేయడం, ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. ఒక యాంకర్ కింద వచ్చింది, ముందు ఇంటర్వ్యూలు చేస్తుంది. హైలైట్ ఏంటంటే అసలు ప్రేరణ మణికంఠ కింద చేసింది. ఆ విగ్గు ఇలా ఇలా క్లిప్స్ తీయడం, ఇరిటేట్ అయిపోవడం, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, ఎంతమంది మనుషుల మీద నేను అడ్జస్ట్ అవలేకపోతున్నాను అనడం, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి అనడం, నామినేషన్లో అటాక్ చేయడము, కామెంట్ చేస్తే అపరిచితుడిలా బిహేవ్ చేయడం, అవన్నీ చాలా బాగా చేసింది ప్రేరణ. హర్ట్ అవ్వకుండా పడి 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 మణికంఠే నవ్వాడు. అండ్ హైలైట్ ఏంటంటే ప్రేరణ అంత హైలైట్ అవ్వలేదు, కానీ లైవ్లో కూడా చూశాను, చాలా బాగుంది. పృథ్వీ నిఖిల్ కింద చేశాడు. అసలు వాళ్ళ మీద వాళ్ళే జోకులు వేసుకున్నారు ఎనాక్ట్ చేసి. పృథ్వీని ఇలాగ హత్తిసుకోవడం సోనియా, లేకపోతే నిఖిల్ వచ్చి ఏంట్రా దోశ తిన్నావా, తలనొప్పి వస్తుందా, కాఫీ తాగుతావా, ఇలా అన్నం తినరా అనడం. అసలు సోనియా లాగా నిఖిల్ బాగా చేశాడు. అంటే వాళ్ళ బిహేవియర్లు వాళ్ళే చేసుకుంటున్నారు. ఇందులో హైలైట్ నబీల్. అసలు ఆదిత్య గారు ఫోటో వేసుకున్న ఫోటో అక్కర్లేకుండా ఎప్పుడు తనని ఇలా చేతులతో ఇలా మసాజ్ చేసుకుంటుండి, ఏదో ఒక ఆయిల్స్, ఏదో పెయిన్ బామ్స్ రాసుకుంటుండి. నేను బాత్రూమ్ క్లీన్ చేశాను, నేను డైనింగ్ టేబుల్ క్లీన్ చేశాను, నేను అక్కడ ఏమైనా పని ఉంటే నాకు చెప్పు ప్రేరణ అని చెప్పి అనడం. ఇవన్నీ అయితే అలాగ దించేశాడనమాట నబీల్. పరకాయ ప్రవేశం చేసినట్టు పడి 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 ఆదిత్య గారు అయితే ఎంత నవ్వారో, ఎంత అప్రిషియేట్ చేశారో. తర్వాత మధ్యన ఇలాగా పెళ్ళవాన్లాగా పోజులు పెట్టడం, యోగా పోజులు పెట్టడం, అవన్నీ చేయడం, ఇలా 2 చేతులు పెట్టి లవ్ యూ అనడం, ఎక్కడ పెద్ద కాంట్రవర్సీ వస్తే లవ్ యూ అనడం, ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడం, ఇవన్నీ ఎంత బాగా చేశారంటే, అది కాదు రామణి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అది కాదు నిఖిల్, నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని క్లాసులు పెంచుంటారు కదా. అదే మనం ఏమైనా చెప్తే తప్పని మెల్లిగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఆయన, ఇష్టం లేకపోతే. అది ఎంత హైలైట్ అయిందంటే హీ వాజ్ ఎంజాయింగ్ డూయింగ్ దట్. ఆదిత్య గారు నబీల్ యాక్షన్ ఎమిటేట్ చేస్తుంటే ఇంకా అత్తను పగలబడి నవ్వాడు. ఏకకంఠంతో ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ అని బిగ్ బాస్ అడిగితే నబీల్ 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 అన్నారు. ప్రేరణ కూడా చాలా బాగా చేసింది, ఎక్సలెంట్గా చేసింది ప్రేరణ. మరి ఎడిటింగ్స్లోని ఎంత బాగా ఇచ్చారు అని అనుకున్నాను. ప్రేరణని పెద్ద హైలైట్ చేయలేదు, కానీ చాలా బాగా చేసింది, డామినేట్ చేసింది. అయితే మధ్య మధ్యన గుడ్లు ఇష్యూ, అదే విష్ణు తినేసింది కదా, ఇది ప్రేరణ అంటనమాట. ఇది హౌస్ తాలూకా గ్రోసరీ, నువ్వు ఎలాగా తినేస్తావు, అలాగా అందరికీ షేర్ చేయాలి అనడం.
దీని గురించి నన్ను నామినేట్ చేసావా అని విష్ణుప్రియ అనడం. ఎక్కువ విష్ణుప్రియ మీద కూడా పృథ్వీని విష్ణుప్రియ రిలేషన్షిప్ గురించి నువ్వు క్యూట్ రా అనడం, తర్వాత వాడంటే నాకు ఇష్టం అనడం, నువ్వు చాలా బాగున్నావురా అనడం, విష్ణుప్రియ పృథ్వీ ఫీల్ అవ్వడం, అంటే ఈ అమ్మాయి మెచ్చుకుంటుంటే ఇలా ఇలా గెడ్డం అనుకోవడం, బిందాస్గా ఎప్పుడు ఫ్రీగా ఖాళీ కూర్చోవడం అన్నీ చాలా బాగా ఎనెక్ట్ చేశారు. తర్వాత హైలైట్ ఏంటంటే నిఖిల్ వచ్చి సోనియాని పిసికియడం, సోనియా వచ్చి పృథ్వీని ఇలాగ మొహం మీదకి ఇలాగ గుండెల మీదకి హత్తిసుకోవడం, తలంతానే నిమరడం, ఇవన్నీ వాళ్ళే చాలా బాగా చేశారు. వీళ్ళందరూ ఎంజాయ్ చేశారు ప్రతిదీ. అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు కదా. నిఖిల్ తిన్నావురా దోశ, నువ్వెందుకు రా నాకు చెప్పకుండా భోంచేసావు, నేను వెయిట్ చేశాను రా అనడం, ఇవన్నీ ఆ అమ్మాయిలు ఎంత బాగా, ప్రేరణ ఎస్పెషలీ చాలా బాగా చేసింది. ఇందులోని బాగా డల్ అయిపోయిన వాళ్ళు సోనియా, యష్మి, చెప్పాలంటే విష్ణు కూడా. విష్ణు గురించి ఇంకోళ్ళు చేశారు తప్ప వీళ్ళు ముగ్గురు ఓవర్ షాడ్ అయిపోయారు. అసలు ఎక్కడ కనిపించలేదు ఎపిసోడ్లో, లైవ్లో కూడా పెద్దగా కనిపించలేదు. సో ఈ పెర్ఫార్మెన్స్లో బట్టి కూడా వాళ్ళకి ఆఫర్ ఇవ్వడం కానీ, సంచాలకుగా చేయడం కానీ, లేకపోతే ఏమంటారు వీకెండ్లో అప్రిసియేషన్స్ వస్తాయి. సో ప్రతిదీ వాళ్ళకి టాస్కే ఇక్కడ. సో బాగా డామినేటింగ్ అయితే ప్రేరణ ఉంది అమ్మాయిల్లో. అబ్బాయిల్లో నుంచి నబీల్ ఓవర్టేక్ చేశాడు. అయిన తర్వాత సీత కూడా కొన్ని క్యారెక్టర్స్ చాలా బాగా చేసింది. ఐ థింక్ నిఖిల్ కింద కావాలా చాలా బాగా చేసింది. అదే తన్ని సోనియాని తీసుకోవడం అవన్నీ. ప్రేరణ యాంకర్గా కూడా చాలా బాగా చేసింది. విష్ణుకి గుడ్లు దోశ ఇష్యూ ఎనాక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం డెలికేట్గా ఫీల్ అయింది. అరే కామెడీ చేయండిరా, మరీ సీరియస్లోకి వెళ్ళిపోతున్నారు అన్న. ఎందుకంటే గుడ్లు ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ. దోశ ఎలా వేసింది అంటే నిఖిల్ ఏమో మణికంఠలా కాన్సెప్ట్ చేసి, అది కాదురా తన ఇంటెన్షన్ బాగాలేదురా, కాంప్లికేట్ చేసిందిరా అని ఏదో చెప్పడం, అంతా కూడా చాలా బాగుంది. ఎడిటింగ్లో కూడా మనకి ఏది కావాలో హైలైట్ చేశారు, బాగుంది. నబీల్ని ఎంత తొక్కియాలనుకున్న బిగ్ బాస్ తను డామినేటింగ్ స్క్రీన్ ప్రెజెన్స్తో కంటెంట్ ఇవ్వడంతో అదర్గో లేదు, ఎడిట్ చేసి తీసేయడానికి లేదు. సో ఎక్కడైనా మనం జీవితంలో నేర్చుకోవాల్సిందంటే ఎక్సెల్ అయ్యామంటే ఎవరు మనం తొక్కిలేరు. అది నాకు నబీల్ని చూస్తే అనిపించింది. చిన్న ఇదైతే ఎడిటింగ్లో కొట్టుబారేస్తారు, బట్ ఓవరాల్ తనే కనిపిస్తున్నాడు ఎక్కడ చూసినా. ఇది అయిన తర్వాత సోనియా అంటది నైట్ బెడ్రూమ్లో మాట అంటారు. సో ఇది బిగ్ బాస్ అడ్డా ఆట దీని పేరు. సో అది క్లోజ్ అయిపోయింది, బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ అంటే ఏకకంఠంతో అందరూ నబీల్ అన్నారు. సో నా ప్రకారం అయితే ప్రేరణ ఈజ్ ఈక్వల్లీ టాలెంటెడ్ అండ్ ఈక్వల్లీ ఎంటర్టైన్డ్ ద ఎంటైర్ హౌస్. ఎలా చెప్తాను, రాత్రి మాట్లాడుకుంటున్నారు సోనియాకి అమ్మా నీకు ఇలా అర్థమైందా అని అనిపించింది. అదే మా తమ్మునేలు ఏంటంటే అంటుంది, అంతా మేమే, మా మీదే అటెన్షన్ అంతా ఉంది, మా గురించి అంతా ఉంది అంటే అది ఎంత ఫన్ను, ఎంత సర్కాస్టిక్గా వీళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఒకరికొకరు పిసికిసుకొని టూ మచ్ ఆఫ్ కన్సర్న్ చూపించుకొని వాళ్ళు ముగ్గురు ఒకళ్ళు కబ్జాలో ఒకళ్ళు ఉండి, అసలు పృథ్వీకి ఆల్టర్నేటివ్ లేదన్నమాట. అసలు అది కూడా అసలు తమ్నైల్లో పెడదాం అనుకున్నాము, కుదరలేదు. ఎప్పుడైతే అంటే సీత వెళ్ళి అంది, నువ్వేంటి నిఖిల్తోనే ఉండిపోతావా గేమ్ అంతా, నీ ఇండివిజువల్ గేమ్ ఆడవా అని తను ఇంకెవరో కూడా. విష్ణు చాలా ట్రై చేసింది పృథ్వీని కన్విన్స్ చేయడానికి ఈ టీంలోకి రావడానికి. తనకి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు, ఎలిమినేట్ అయ్యే వరకు వీళ్ళతో ఉండడం, సేఫ్గా వెళ్ళిపోవడం తప్ప ఆల్టర్నేటివ్ స్టెప్ తీసుకోలేడు. అంత బోల్డ్ కాదు తను. వేరే మణికంఠ కెన్ టేక్ ఎనీ డెసిషన్, ఏదైనా బోల్డ్గా ఇచ్చేయగలడు, తను డెసిషన్ మేకింగ్ ఉంటుంది. సో పృథ్వీకి ఇంకంతే ఆల్టర్నేటివ్ లేదు, వాళ్ళిద్దరి మధ్యన శాండ్విచ్ అయిపోయి ఉన్నాడు. ఎలిమినేట్ అయ్యే వరకు సేఫ్గా అలా ఆడిసుకొని వెళ్ళిపోతాడు నా ఉద్దేశం ప్రకారం. సో అప్పుడు ఈ అబ్బాయి బ్రేస్లెట్ తీసుకున్నప్పుడు అసలు కెమెరా వెంటనే పృథ్వీ మీద పెట్టారు. అచ్చా నేనేమైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నానా, నేను అవకాశం చేజార్చుకుంటున్నానా, నేను బ్రేస్లెట్ వదిలేసి క్లాన్లోకి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయి నా ఫ్యూచర్ నేను ఆలోచించుకోకుండా ఉండిపోతున్నానా అన్నట్టు రీడ్ చేశాను ఆ అబ్బాయి ఫీలింగ్స్.
ఐ నెవర్ గో రాంగ్ జనరలీ. సో అది అలా అనిపించింది నాకు. బయటికి అలాగా బతికేస్తున్నాడు నవ్వుతూ, కానీ తనకి వెళ్ళాలని ఉంది ఆ క్లాన్లోకి, అది అనిపించింది నాకు. సో ఇక్కడ సోనియా అంటుందన్నమాట, అంతా మేమే, అటెన్షన్ అంతా మా మీద ఉంది. సో ఇక్కడ తెలియాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే, అంత సర్కాస్టిక్గా, అంత వెటకారంగా ఓవర్ యాక్షన్లు చేస్తూ వాళ్ళ ముగ్గురు గురించి, వాళ్ళ రిలేషన్షిప్ గురించి చూపిస్తే, ఆల్రెడీ అన్నది ఇలా చూపిస్తున్నారని నేనేం బాధపడను, ఆ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతారని నేను బాధపడను, ఐ డోంట్ కేర్ అని అన్నది. అలాగే అనిపించింది. వాళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ని వీళ్ళు ఎంత వెటకారంగా వేళాకోళంగా నవ్వుకొని ఎంత ఇమిటేట్ చేస్తుంటే, అదేదో పెద్ద పురస్కారంలా తీసుకొని వాళ్ళు అంత పెద్ద కరెక్ట్గా చేయలేకపోయినా అటెన్షన్ అంతా మా మీదే ఉంది, మా ముగ్గురు గురించి మాట్లాడుకున్నారు అంటుంది. ఇలా అర్థమైందమ్మా సోనియా, నీకు ఇలాగ అర్థమైందా? ఈ ఇంటి రాధిక టైప్లో నేను షాక్ అయిపోయాను నేను. అంటే దాన్ని కూడా అంత పాజిటివ్గా తీసుకొని తను అలా తీసుకుంటే తిన్నగా ఉండడు కదా ఓవర్ థింకింగ్ మహారాజ్ మణికంఠ. లేదు, ఇలాగా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ప్రేరణ చాలా బాగా చేసింది, నబీల్ చాలా బాగా చేస్తే, అవునవును మంచి ఎంటర్టైనర్స్ చేశారు ఇద్దరు అని చెప్పి సోనియా తన అన్నది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ మీద ఫుల్ అటెన్షన్ ఉందని చాలా ఫీల్ అయిపోతుంది. ఇలా అర్థమైంది తల్లి. అయితే బాగా చెప్పాడు ఎవరు, మణికంఠ. అంటే నారాయణ అనిపించింది నాకు. ఎందుకంటే ఎంత చక్కగా ఎంత ఎంజాయ్ చేశారు, ఎంటర్టైన్ చేశారు. ఇది మాట్లాడేసుకుంటుండి ఒక మాట అన్నాడు, ఎంత ఫన్ ఉన్న చోట చిన్న మిస్ఫైర్స్ ఉంటాయి, అవి మనకి బ్రిక్ చేస్తూ ఉంటాయి. అంటే తను యాక్ట్ చేసింది, తను ఎలా ఫీల్ అయ్యాడో అదే రియాక్షన్స్ ఇచ్చారు వాళ్ళు. దాంట్లో వాళ్ళు తప్పే ఉండదు. దాని మీద సీరియస్గా తీసుకోవడానికి మిస్ఫైర్ అవుతాయి, అది మనని బ్రిక్ చేస్తాయి అని గిల్లుతున్నాడు సోనియాని. అక్కడ జరిగినవే కానీ కొత్తగా వీళ్ళు హక్ చేసుకోకపోయినా హక్ చేసుకున్నట్టు, కిస్ చేసుకున్నట్టు అలాగ చేయలేదు కదా. వాళ్ళు ఏం చేశారో దాన్నే రిప్లికా చేశారు అంతే తప్ప వాళ్ళు ఏం సొంతగా క్రియేట్ చేసి వాళ్ళని బద్నాం చేయలేదు. కాబట్టి మిస్ఫైర్ అవుతాయి ఫన్ను అని కెలుగుతున్నాడు ఓవర్ థింకింగ్ మహారాజ్ మణికంఠ గారు. అది తప్పు. అది అసలే సోనియా కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ. సో వెరసి ఫుల్ చిల్ బ్రో టైప్లోనే మంచి ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్, చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో. తర్వాత నబీల్ సంచాలక్గా ఎందుకు కొంచెం షకీగా బిహేవ్ చేశాడు, దానివల్ల వీళ్ళు కొంచెం నష్టపోయారు. దాన్ని కూడా పెద్ద సీరియస్గా తీసుకోకుండా వాళ్ళు వచ్చి ఇట్స్ ఓకే అని నబీల్ అని అనే వరకు తను అలాగా ఉండకుండా వెంటనే రియాక్ట్ అయ్యి సారీ చెప్పుంటే బాగుండేదని కూడా అనిపించింది నాకు. సో అల్టిమేట్లీ ఏంటంటే రైస్ పెద్ద క్వాంటిటీ రాలే, దోశ బ్యాటర్ రాలేదు, వాళ్ళకి చికెన్లు అవన్నీ కూడా రాలేదు. కొంచెం ఈ వీక్ వాళ్ళకి కష్టమే పాపం. బట్ స్టిల్ నాగార్జున గారు బిర్యానీలు అవి పంపించేస్తే వీక్లోని హ్యాపీ అయిపోతారు మన పిల్లలు. దట్స్ ఆల్ ఫర్ టుడే. గుడ్ నైట్. ప్లీజ్ షేర్, subscribe and comment in the comment box regarding my review and support me.